విశాఖ మహానగరపాలక సంస్థ అధికారుల తీరు వివాదాస్పదంగా మారుతోంది. వారి వ్యవహార శైలి విస్మయకరంగా కనిపిస్తోంది. నగరంలో ఒకవైపు ఆక్రమణల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్న సిబ్బంది, మరొక వైపు సామాన్యుల మీద ప్రతాపం చూపించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. విశాఖ నగరంలోనే బీచ్ సహా పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు ఇప్పటికే గుర్తించారు. అలాంటి అక్రమ నిర్మాణాల జోలికి పోలేని జీవీఎంసీ అధికారులు అదే నగర పరిధిలో ఉన్న ఏఎస్ఆర్ నగర్ ప్రాంతంలోని టిడ్కో బిల్డింగ్స్ సముదాయంలో ఉన్నటువంటి పీవీటీజీ తెగకు చెందిన చెంచులు ఒక చిన్న షెడ్డు ఏర్పాటు చేసుకుంటే దాని మీద ప్రతాపం చూపినటువంటి వైనం విమర్శలకు తావిస్తోంది. అక్కడ సామాజిక కార్యకలాపాలతో పాటు తమ మతపరమైనటువంటి కార్యకలాపాలు కూడా నిర్వహించుకోవడానికి చిన్నపాటి షెడ్డు ఏర్పాటు చేసుకున్న చెంచుల మీద ప్రతాపం చూపించిన జీవీఎంసీ అధికారులు అతిపెద్ద బడాబాబులు ఆక్రమణ చేస్తుంటే ఎందుకు కళ్ళప్పగించి చూస్తున్నారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారం మీద ఇప్పటికే స్థానికులు ఆందోళనకు దిగుతున్నారు. దీన్ని ఇప్పటికే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ లాంటి సీనియర్లు కూడా తప్పుపడుతున్నారు. ఒకవైపు ఆక్రమణ విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తూ, రెండో వైపు సామాన్యులు సామాజిక అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న షెడ్ల మీద ప్రతాపం చూపడం ఏంటంటూ ఈఏఎస్ శర్మ ప్రశ్నిస్తున్నారు. దీని మీద జీవీఎంసీ అధికారులు స్పందించాలని, ఇలాంటి తీరు సరికాదని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని ఆయన కోరుతున్నారు. సామాన్య పీవీటీజీ తెగకు చెందినటువంటి చెంచుల మీద ప్రతాపం చూపేటువంటి పరిస్థితి రావడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపడుతున్నారు. మరి జీవీఎంసీ అధికారులు ఇలాంటి వైఖరిని సరిచేసుకుంటారా? ఇలాంటి ఘటనలకు మరోసారి పూనుకోకుండా వెనక్కి ఆలోచిస్తారా? సామాన్యుల మీద ప్రతాపం చూపించేటువంటి పరిస్థితిని ఉపసంహరించుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.